నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ 2047 లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047 లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పనున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకు అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. రెడ్ బుక్ అంటే చాలు వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ ను లోకేష్ ఓపెన్ చేయకూడదని వారు కోరుకుంటున్నారు. ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా డ్రామాలు ఆడుతున్నారు. 36 రాజకీయ హత్యలు ఉన్నారు. వివరాలు అడిగితే పారిపోయారు. రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారు అని చిన్ని మండిపడ్డారు. విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలోనే ఎయిర్ కనెక్టివిటీ రానుంది. ఇందుకు అనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుంది. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. 5 నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అమరావతికి 14 నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్ లో రేడియల్ రోడ్లు అనుసంధానిస్తాం. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. కానీ కొంతమంది వ్యక్తులు మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా. దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాల. జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి. అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో, మరి నువ్వే చెప్పాలి. చేసేంతవరకు వాళ్ళ కేసునే బయటికి రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నీ ఆటలు సాగు. అంతేకాకుండా నేను రోజు చూస్తున్నాం, నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు, 100 మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు. అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నీకేదన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి గారిని నివేదించు. అంతేగాని నువ్వేదో రాష్ట్ర వెనుకబడే విధంగా ఉండే విధంగా పెట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించావంటే ఎవ్వరం ఊరుకోం. ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు. గుంటూరు నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నూతన రోడ్ల నిర్మాణంతో పాటు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. కృష్ణనగర్ 1వ లైన్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, స్థానిక కార్పొరేటర్ బాబు, కోనకల్ల సత్యనారాయణ, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రోడ్ని డ్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 15 లక్షలు 10 లక్షలతో కూడుకున్న వ్యయం
ధ్యేయంతో ఈరోజు ఆ రోడ్డు ఆ డ్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాగే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఎన్నో రోడ్లకి ఇంకా శంకుస్థాపన లేదంటే ప్రారంభం చేసుకునే పరిస్థితుల్లో చాలా రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాము. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో అవి ఎంతో ప్రధానమైన సమస్యగా ఈరోజు గుంటూరులో ఉన్న పరిస్థితుల్లో వాటి మీద దృష్టి పెట్టాము. ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజల్ని అసౌకర్య పాలు చేస్తున్న, యాక్సిడెంట్లు పాలు చేస్తున్న ప్రతి ఒక్క రోడ్లు కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వాటికి పరిష్కారం చేసే దిశగా మేము కమిషనర్ వారిని కోరుకోవడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించారు. కాబట్టి ప్రతి ఒక్క రోడ్డు త్వరితగతినే పూర్తి అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సహనంతో సంయమనంతో ఉండాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ ఆర్థిక శ్వేతపత్రంపై ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఇచ్చినది శ్వేతపత్రమా, సాకుపత్రమా? చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ఇచ్చి చేతులు ఎత్తేసినట్టు ఉంది. చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయినట్టు ఉంది. ప్రజల ఆశలు నీరుగార్చేలా ఆయన వైట్ పేపర్ ఉంది అని బుగ్గన అన్నారు. టీడీపీ పరిపాలనకు 2,50,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 కాకుండా మామూలు పథకాలకు కూడా నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు ఆయన. శ్వేతపత్రం అంటారు, దీన్ని సాకుపత్రం అంటారు. ఇది ఎట్లుందంటే, నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు. ఏమనంటే, మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారు అనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే, ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు? ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నారు తెలిసిన మైసూరారెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాకు అన్నారనమాట. ఏమని, ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకల్ ఇది కొండారెడ్డి బుర్జు కథ అంటే, ఒక పైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది, ఎవరన్నా కర్నూలు పోయింటే తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటాడంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా, ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే, 1 సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను, మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదుర్రా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంటాడు. అంతేకాదు, ఇది కూడా సేమ్. ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏందో చెప్తారు. ఈ శ్రీలంక కంట్రీ మీకు తెలియదండి ఆ రోజు శ్రీలంక అని? అంటే మీరు ఇంత అనుభవం ఉండేతోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని? అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో, పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని? అంటే మీకు తెలుసు కదా, రాబడి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు, ఎంతమంది ఉండారో మీకు తెలుసు. మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయం అండి. దీనికి మళ్ళీ డేటా అంటారు. ఏమనంటే డేటా, ఏమి డేటానో ఏమో కానీ చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసునా? అసలు ఏదది, అన్సైంటిఫిక్, అన్జస్ట్, ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్కేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్. అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా? ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి? మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందనే మీరు అనుభవజ్ఞులు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని అన్సైంటిఫిక్ అని? అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ. వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,200. జగన్ మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుక అని ప్రశ్నించారు. అదేవిధంగా మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లు నోరెత్తని మీరు ఉన్నట్టుండి అక్కడ
పరిస్థితి గుర్తుకు రావడం విడ్డూరం. విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జయకొట్టారు కదా. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అందులో జగన్ స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదు అని షర్మిల స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రక్షణ రంగ అణుశక్తి శాస్త్రవేత్తగా భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం దేశానికి అనేక సేవలందించారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. కలాం స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు సమాజ వికాసానికి దోహదపడ్డాయని గుర్తు చేశారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు గుజ్జలగుండ్ల వాకింగ్ ట్రాక్ లో ఉన్న ఆయన విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గుజ్జలగుండ్ల వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరారెడ్డి, కార్యదర్శి బాను, కోశాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని గుజ్జనగుళ్ళలో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా, అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం, అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలుగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక నీరులాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్, అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు, అదే సింప్లిసిటీని. ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను. అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు. ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది, సమాజానికి అవసరమైనది. ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి. అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. అలాంటి కార్యక్రమాల్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి నా వంతుగా నేను తీసుకెళ్ళి అది జరిగేలా చూస్తాను. ఇలాంటిది ఒకటి జరిగితే, నా తరపుగా జరిగితే నాది కూడా అదొక అదృష్టంగా నేను భావించాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలా స్మరించుకునే అవకాశం దొరికినందుకు, ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. వెంకటేశ్వరుని ఆశీస్సులతో తీదీదే అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూవరాహ స్వామిని దర్శించుకున్నారు. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి, రాష్ట్రాల్లో ఉంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము.
దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరు స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి, భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో మీ అందరూ కూడా, మీడియా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు ఎత్తి చూపించాలి, దాంట్లో ఏమైనా మెప్పుంటే మీరు అప్రిషియేట్ కూడా చేయాలి. సో మీ ఒపీనియన్ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. సో మనందరూ కూడా దేవుడు, అందరి కలియుగ దేవుడు, మనందరికీ మన ఇంటి దేవుడు. సో అక్కడ మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టీం వర్క్ బిల్డ్ చేస్తాము. ఆ టీం వర్క్లో అందరి ప్రయోజనం, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలు, ఎస్పెషల్లీ సామాన్య భక్తులకి ప్రయోజనాలు ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాము. గోదావరిలో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నంతా హెచ్చుతగ్గులలో కొనసాగిన ప్రవాహం శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.70 అడుగుల నీటి కొనసాగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 12.72 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గంటకు వరద ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతయ్య నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంకా గ్రామాలను వరద నీరు చుట్టుముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా మారటం, పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఫుల్ జోష్లో ఉంది. గతంలో పోల్చుకుంటే ఈసారి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సందడిగా సాగుతోంది. స్థానిక 20వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొలగాని బాలకృష్ణ ఆధ్వర్యాన సంపత్ నగర్ సెంటర్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం, మెడికల్ పాలసీ, పార్టీ పదవుల్లో అవకాశం లాంటి బెనిఫిట్స్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కల్పించారు. ఈ దఫా జనసేనాని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ నేతలు బాలు, నూర్ బాషా, ఆసియా, షేక్ సాదిక్ బాబు, తుమ్మల చెరువు, ఉదయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి మన 28వ తారీఖు నుంచి ఈ రోజు రేపటి 28వ తారీఖు దాకా మన క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతూ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బోనబోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన 20 డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు 4 రోజుల నుంచి ఇట్లాగా టెంట్స్ వేయించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సభ్యత్వం చేయించడం జరుగుతూ ఉంది. అలాగే జనాల స్పందన కూడా చాలా విశేషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో కూడా పులుపుచ్చుకున్నట్టే ఉన్నారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా రావడం, మాకు చేయండి. రాజమహేంద్రవరంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ ను అదుపులోకి తీసుకుని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నరసింహకిషోర్ మీడియాకు వెల్లడించారు. హెచ్డిఎఫ్సి ఏటీఎంలలో డబ్బు నింపే ఏజెన్సీ తరపున అశోక్ పనిచేస్తున్నాడని, పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది సెక్యూరిటీ కళ్లుగప్పి అశోక్ పరారైనట్లు తెలిపారు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంట వ్యవధిలోనే కేసును ఛేదించినట్లు చెప్పారు.
నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్ చేశాడని వివరించారు. ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో ముందుగానే గుర్తించి చోరీకి తేదీని కూడా నిందితుడు ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలిపారు. సాంకేతిక ఆధారాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజుబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు 50,000 రూపాయలు 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజుబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజుబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి, ఏ ఏరియాలో తిరగొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144 గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ కేంద్రం 174 కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టులలో 95 మంది ఐపీఎస్ లను కేటాయించాలని రాష్ట్రం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఐపీఎస్ లను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్ 38 మంది ఐపీఎస్ లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యూటేషన్ రిజర్వ్ గా 23 మందిని నిర్దేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.